జయంతి. నమస్తే. నా పేరు జయంతి. నేను బెంగుళూరులో ఉంటాను. మా అమ్మగారి ఇల్లు ఇక్కడ గూడూరులో. ఆగస్ట్ 15 నాకు డెలివరీ అయింది. పాప పుట్టింది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ప్రెగ్నెన్సీ అవ్వకముందు ఇక్కడొచ్చాను కౌన్సెలింగ్‌కి. అప్పుడు మాకసలు ఒక ఐడియా వచ్చింది. ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఏమేం ఫాలో అవ్వాలి అని. మెయిన్‌గా డైట్ బాగా ఫాలో అయ్యాను. ప్లస్ హెల్తీ ఫుడ్ తీసుకున్నాను. జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఏం తీసుకోలేదు. అవాయిడ్ చేశాను. సో, ఓవరాల్ నాకే హెల్త్ ఇంప్రూవ్ అయింది. నాకే తెలిసింది. ఎందుకంటే బెంగుళూరుకెళ్ళినప్పుడు ఆ క్లైమేట్ చేంజ్‌కి నాకెక్కువ కోల్డ్, ఫీవర్ వచ్చేది. ఇక్కడ ఆంధ్ర నుంచి అక్కడికెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అయ్యేది కాదు. వన్స్ ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు నాకే డిఫరెన్స్ తెలిసింది. కోల్డ్ అవన్నీ రావటం తగ్గిపోయింది. ఫీవర్ రాలేదు. హెల్తీగా అనిపించింది హెల్త్ అంతా. ఓవరాల్ ఇంప్రూవ్‌మెంట్ ఉండింది. తర్వాత వీడియోస్ చూసేవాళ్ళం. ప్రెగ్నెన్సీకి ముందే నేను మా హస్బెండ్ కలిసి. మెయిన్‌గా మా హస్బెండ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ జర్నీలో. ఇద్దరు కలిసి నాకు ట్రావెల్ చేసినట్టే ఉండింది. సో, వీడియోస్ చూసి ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. ఒక్కోసారి మా హస్బెండ్ చూసి నాకు చెప్పేవారు తనేం చూసారో అని. ఒక్కోసారి నేను చూసి ఆ వీడియోలో ఉండేది తనకి చెప్పేదాన్ని. తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. తర్వాత ఎవ్రీ టైమ్ డాక్టర్ గారితో కాంటాక్ట్‌లో ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రాలేము. ఫోన్‌లోనే కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కటి నాకు గైడ్ చేసేవాళ్ళు. రిపోర్ట్స్ కూడా పంపించేదాన్ని. చూసి దానికి గైడ్ చేసేవారు డాక్టర్ గారు. నెక్స్ట్ టాక్ టు బేబీ బాగా చేశాను నేను. బేబీతో మాట్లాడటం. ఫస్ట్ సెకండ్ మంత్ నుంచే మాట్లాడేదాన్ని. నాకు ఫస్ట్ 3 మంత్స్ కొంచెం సిక్‌నెస్‌గా ఉండేది. ఈవినింగ్ అయితే వామిటింగ్ వచ్చేటట్టు చాలా టైర్డ్‌గా ఉండేది. అప్పుడు బేబీకి చెప్పుకునేదాన్ని. బేబీ నాకు వామిటింగ్ వస్తున్నట్టుంది. వామిటింగ్ రాకూడదు. నాకు చాలా వీక్‌గా ఉంది. నువ్వే హెల్ప్ చేయాలి అని. సో, నాకప్పుడు కొంచెం బెటర్‌గా అనిపించింది. కానీ ఎప్పుడు వామిటింగ్ రాలేదు 3 మంత్స్‌లో. అలా ఉండింది కానీ. ప్లస్ మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను చెప్తాను మా హస్బెండ్‌కి ఏవండీ వామిటింగ్ వస్తున్నట్టు ఉంది అని. వెంటనే నీకేం రాదు. మన బేబీ నీకు సపోర్ట్ చేస్తది అని చెప్పేవాళ్ళు. సో, నాకప్పుడు బాగా రిలీఫ్‌గా అనిపించింది. ఏం అనిపియలేదు. తర్వాత నేను 7 మంత్స్ వరకు మా అత్తగారింట్లో ఉన్నాను. అక్కడ వర్క్ చేసేదాన్ని. నేను టీచ్ చేసేదాన్ని. సో, ఫస్ట్ అందరూ భయపడ్డారు. నువ్వు ఎలా ఎళ్ళేసొస్తావో అని. కానీ నాకు టీచ్ చేయాలంటే ఇంట్రెస్ట్. సో, నా బేబీకి నేను చెప్పుకునేదాన్ని. బేబీ నేను వెళ్ళాలి, టీచ్ చేయాలి. నువ్వే నాకు సపోర్ట్ చేయాలి అని. బేబీ నాకు ఏ రోజు ఏ ప్రాబ్లమ్ ఇవ్వలేదు. నేను 4 అవర్స్ కంటిన్యూస్‌గా టీచ్ చేయాలి. సో, నాకు బేబీ ఎప్పుడూ ఏ ప్రాబ్లమ్ ఇవ్వలేదు. బాగా సపోర్ట్ చేసేది. ప్లస్ ఈవినింగ్‌లో రోజు టాక్ టు బేబీ చేసేదాన్ని. బేబీ ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? అవన్నీ చెప్పేదాన్ని టాక్ టు బేబీలో. తర్వాత 8థ్ మంత్ మా అమ్మగారింటికొచ్చేసాను. నెక్స్ట్ అప్పుడు ఇంకా ఎక్కువ టైం ఉండేది నాకు టాక్ టు బేబీ చేయడానికి. రోజు 11:00కి పొద్దున మాట్లాడేదాన్ని బేబీతో. ఏ రోజన్నా మాట్లాడకపోతే తను కిక్ చేసేది బేబీ. నేను మాట్లాడలేదని. సో, వెంటనే మాట్లాడితే అది కామ్ అయిపోతది. అన్నీ బాగా వింటది. బాగా రెస్పాండ్ అవుతది బేబీ. సాంగ్ వినేదాన్ని. ఒక సాంగ్ పర్టిక్యులర్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని. సో, ఇంకా 9థ్ మంత్ స్కాన్ తీసాము. అంతా నార్మల్‌గా ఉండింది. 9థ్ మంత్ స్టార్టింగ్‌లో. నెక్స్ట్ ఆగస్ట్ 14 నేనొచ్చాను చెకప్‌కి. ఇంకా 1 మంత్ ఉంది నాకు డెలివరీకి. అప్పుడు చూసారు. ఇంటర్నల్ స్కాన్ చేస్తే ఇంకా బేబీ కిందకి రాలేదు అని చెప్పారు. సో, అప్పుడు డాక్టర్ గారు ఒక స్కాన్ చేయమన్నారు. చూస్తే బేబీకి 2 టైమ్స్ చుట్టుకొనుంది బొడ్డు పేగు. సో, అప్పుడు చెప్పారు ఇట్లాగా నార్మల్ డెలివరీ చేయటం కొంచెం కష్టం. సిజేరియనే చేయాలి అని. సో, ఫస్ట్ మాకు కొంచెం ఇదిగా ఉండింది. ఎందుకంటే 9 మంత్స్ మనం బాగా డైట్ ఫాలో అయ్యి, ఎక్సర్‌సైజ్ అన్నీ చేసి, సడెన్‌గా సిజేరియన్ అని చెప్పారే అని. కానీ ధైర్యంగా దాన్ని తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్‌కి మనకి హెల్తీ బేబీయే కదా ఇంపార్టెంట్. సిజేరియన్ అయినా, నార్మల్ అయినా. సో, అందువల్ల దాన్ని యాక్సెప్ట్ చేసాము. నెక్స్ట్ డేనే మేము డెలివరీకి సిజేరియన్‌కి ఒప్పుకున్నాము. ఆగస్ట్ 14 వచ్చాను చెకప్‌కి. 15 నాకు సిజేరియన్ చేసి పాప పుట్టింది. సో, అది నేను ధైర్యంగా తీసుకున్నాను. ఏం భయపడలేదు. ప్లస్ దాని తర్వాత ఒక 1 వీక్‌లోనే నేను రికవర్ అయిపోయాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. మెయిన్‌గా ఇక్కడున్న స్టాఫ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. సో, నెక్స్ట్ 1 వీక్ తర్వాత బాగా కోలుకున్నాను. మా బేబీలో టాక్ టు బేబీ చేసిందంతా చూసేటప్పుడు అసలు నాకు నార్మల్ డెలివరీయా, సిజేరియనా అసలు ఏం గుర్తులేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా! సాంగ్ వినేవాళ్ళం అని. సెకండ్ డే బేబీకి ఇంజెక్షన్ వేశారు. బేబీ ఏడవటం స్టార్ట్ చేసిన వెంటనే మా హస్బెండ్ ఆ సాంగ్ ప్లే చేశారు.
వెంటనే బేబీ స్టాప్ చేసేసింది. ఏడవలేదు ఇంజెక్షన్‌కి. చాలా సంతోషం వేసింది. అంటే మనం చేసిన టాక్ టు బేబీకి బేబీ ఇంత బాగా రెస్పాండ్ అవుతుంది అని. తర్వాత స్నానం చేపిచ్చేటప్పుడు కూడా మా పాప ఏడవదు. ఎందుకంటే నేను ముందుగానే చెప్పుకునేదాన్ని. స్నానం చేపిచ్చేటప్పుడు ఏడవకూడదు. అవన్నీ ప్రతి ఒక్కటి చెప్పేదాన్ని టాక్ టు బేబీలో. నేను తినేటప్పుడు కూడా బాగా తినాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అని. ఇంకా మేము ఊరికే సరదాకే అనుకున్నాం ఇట్లాగా మా బేబీకి సిల్కీ హెయిర్ రావాలి, వేళ్ళు పొడుగ్గా ఉండాలి అని. అది ఊరికే సరదాగా మాట్లాడుకున్నాం. కానీ నిజంగానే మా బేబీకి సిల్కీ హెయిర్ వచ్చింది. అవన్నీ చూసేటప్పుడు అసలు నాకు చాలా సంతోషంగా ఉంటది. అదొక మంచి ఫీలింగ్. మనం బేబీని చూసి చెప్పుకున్నవన్నీ ఇప్పుడు నిజంగా బేబీ చేసే లోపల చాలా సంతోషంగా ఉంటది. పుట్టిన వెంటనే కూడా నా వాయిస్ విని ఏడుస్తుంటే కామ్ అయిపోయేది. తర్వాత ఇంకొక పేషెంట్ ఒకసారి చెప్పారు. ఇట్లాగా వాళ్ళ బేబీకి చెప్పుకున్నారంట. బేబీ యూరిన్ పాస్ చేసినప్పుడంతా వాళ్ళ బేబీ కు అని సౌండ్ చేస్తదంట. ఆ పేషెంట్ వాళ్ళ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చెప్పుకున్నారు వాళ్ళ బేబీ. కానీ నా బేబీకి నేను చెప్పలేదు. నువ్వు కు అని సౌండ్ చేయాలని. కానీ అది విన్నాను. ఓహ్! ఇదెంత బావుంది ఈ టెక్నికు అనుకున్నాను. దాని గురించి నేను అసలు మర్చిపోయాను. తర్వాత బేబీ పుట్టిన తర్వాత కు అని సౌండ్ చేసేది. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఏంది కు అని సౌండ్ చేస్తుంది అని. సెకండ్ టైమ్ చూసినప్పుడు యూరిన్ పాస్ చేసినప్పుడంతా కు అని సౌండ్ చేస్తది. కానీ నా బేబీకి నేను చెప్పలేదు. వాళ్ళు చెప్పింది విన్నాను. ఇది చాలా బావుంది అని ఫీల్ అయ్యాను. అది అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా బేబీ తీసుకొని రెస్పాండ్ అవుతది. నైట్‌లో కూడా ఫస్ట్ 2 డేస్ బాగా ఏడ్చేది. అప్పుడు నేను చెప్పుకునేదాన్ని బేబీకి నైట్‌లో ఏడవకూడదు బేబీ. బాగా నిద్రపోవాలి అని. సో, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నైట్‌లో ఇప్పుడు అంతగా ఏమి ఏడవట్లేదు. ఫస్ట్‌లో ఉన్న దానికంటే చాలా డిఫరెన్స్. సో, మెయిన్‌గా టాక్ టు బేబీ ఉన్న కాన్సెప్ట్ వల్ల నాకు చాలా ఈజీగా ఉంది బేబీని హ్యాండిల్ చేయటం అన్నీ. ఆ కాన్సెప్ట్ చెప్పినందుకు డాక్టర్ గారికే థాంక్స్ చెప్పాలి. చాలా మంచి కాన్సెప్ట్. దానివల్ల మంచి బేబీ, హెల్తీ బేబీ వచ్చినందుకు. తర్వాత ఏ సాంగ్ వినేవాళ్ళు? నేను 'నాని' సినిమాలో ఆ అమ్మ పాట వినేదాన్ని. సో, ఆ సాంగ్‌కి బాగా రెస్పాండ్ అయ్యేది. రోజు వినేదాన్ని. సో, ఇప్పుడు ఏదైనా అల్లరి చేసినా, ఇలా ఇంజెక్షన్ వేసేటప్పుడంతా ఆ సాంగ్ వేసేవాళ్ళం. సో, కామ్ అయిపోతది బేబీ. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఆ సాంగ్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఆ సాంగ్ అనేది బేబీని ఒక హ్యాపీగా పెట్టేదానికి మనం అది కంటిన్యూస్‌గా తర్వాత తర్వాత ఆ సాంగ్‌లో ఒక 2, 3 లైన్స్ మీరు పాడుతూ ఉంటే కూడా అది అలవాటైపోతుంది. పాట అమ్మ వాయిస్‌లో వినేదానికి ఇంకా ఎక్కువ వాళ్ళు ఇష్టపడతారు. ఆ సాంగ్ కంటిన్యూ చేస్తూ తర్వాత బేబీ పెరిగే కొద్దీ ఒక బేబీనే పాడేటట్టు ఆ సాంగ్ మనం బేబీకి ఇచ్చే గిఫ్ట్. ఎందుకంటే అంటే అది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా. ఏ మాత్రం టెన్షన్ ఏమైనా ఉన్నా కూడా ఆ సాంగ్ తనకి తనే పాడుకుని హ్యాపీ అయిపోయేటట్టు. హ్యాపీగా ఉండేటప్పుడు వాళ్ళు ఏ పనైనా బాగా చేస్తారు. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ సాంగ్ ఉన్నప్పుడు హ్యాపీగా వాళ్ళు ఫీడింగ్ తీసుకుంటారు. డాక్టర్ బేబీ బాగా హెల్ప్ అయింది అవును. కదా, చాలా చాలా బాగా సంతోషం. హెల్ప్ అయింది మాకు. అది మనం చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటది ఉంటుంది. బేబీ దానికి. పొట్టలో ఉన్నప్పుడు బాగా రెస్పాండ్ అవుతది. కానీ బయటకొచ్చినప్పుడు మనం చెప్పిన దానికి వినేటప్పుడు అది చేస్తుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉంటుంది. మెయిన్‌గా నాకు మా ఫ్యామిలీ, మా హస్బెండ్ అందరూ బాగా సపోర్ట్ సపోర్ట్ చేస్తారు. చేస్తారు. సో, మా హస్బెండ్ వాయిస్‌కి కూడా బాగా రెస్పాండ్ అవుతది. ఇప్పుడు కూడా అందరూ ఎక్కువ మాట్లాడడం అవును. చేసే కొద్దీ మాటలు త్వరగా వచ్చేస్తుంది, వాయిస్ బాగా రికగ్నైజ్ రికగ్నైజ్ చేస్తది ఇప్పుడు. చేస్తుంది. ఓకే ఓకే. తర్వాత డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రైమ్స్ అట్లా చెప్పడం ఇటువంటిది కొంచెం కంటిన్యూ చేయండి. చాలా సంతోషం. థాంక్ యూ డాక్టర్. గాడ్ బ్లెస్ యూ.